హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ అతి తెలివి. ఇది ఒక హాస్య కథ. కథ రచయిత శ్రీ గంగాధర్ గారు, వడ్లమూడి. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథలోకం. నీ చేదస్తం తగలడా? మాటిమాటికి ఆ పెద్ద బ్యాగ్ ఓపెన్ చేయొద్దు, అందులో 10,000 రూపాయలు ఉన్నాయి, జాగ్రత్త వహించు అని రైల్వే అనౌన్సర్లా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ లలితాంబపై మండిపడ్డాడు సదానందం 60వ సారి. అబ్బా, ఎందుకండి అలా? ఎప్పుడు మిరప కొరికిన కాకిలా కై కై అంటారు. పెద్ద బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ బయటికి తీద్దామని ఆ బ్యాగ్ తెరిస్తే తెలుసుకోకుండా మండిపెడితే ఎలా అంటూ విసుక్కుంటూ, పోనీ ఆ 10,000 ఆ పెద్ద బ్యాగ్లో నుండి తీసి నేను పై ఖర్చులు కానీ ఓ 1,000 రూపాయలు వేసి తెచ్చిన ఈ హ్యాండ్ బ్యాగ్లో పెట్టమంటారా అంది లలితాంబ రొసరొసగా. వద్దొద్దు, కొంపదీసి ఆ హ్యాండ్ బ్యాగ్ నువ్వు ఎక్కడైనా మర్చిపోయావంటే కొంప మునుగుతుంది. అందుకని డబ్బు ఆ పెద్ద బ్యాగ్లోనే ఉండని అని అంటూ ఉండగా బస్ కండక్టర్ వచ్చి, ఏ ఊరు వెళ్ళాలో చెప్పండి సార్ అన్నాడు. సింహాచలానికి 2 టికెట్లు ఇవ్వు బాబు అని 100 నోటు ఇచ్చి చిల్లర తీసుకున్నాడు సదానందం. దాహంగా ఉండి నీళ్ల బాటిల్ కోసం సీటు కింద చేయి పెట్టి బాటిల్ పైకి తీసి లేచి నిటారుగా కూర్చోపోతే ఫట్మంటూ తన మెడలో ఉన్న బంగారు పులుసు సీటు లగేజీ కొక్కనికి తెగిపోయింది. అయ్యో, బంగారం లాంటి బంగారు గొలుసు ఇలా తెగిపోయిందే అని దాన్ని జాగ్రత్త చేయమని తన భార్యకిచ్చి సీటు వెనుక భాగానికి వాలి విశ్రాంతిగా కళ్ళు మూసుకున్నాడు. ఏదో అలికిడి కావడంతో కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా 4 దుండగులు బస్సులోకి దూసుకొచ్చారు చేతులతో కత్తులతో. మీ దగ్గరున్న డబ్బు గట్రా ఇచ్చేయండి, లేకపోతే మీ ప్రాణాలు దక్కవు అంటూ అందరి దగ్గర అందిన కాడికి దోచేస్తున్నారు. వాళ్ళని చూసిన సదానందానికి కాలు చెయ్యి ఆడలేదు. వాళ్ళు తన పెద్ద బ్యాగ్ ఎక్కడ చూస్తారో, ఆ 10,000 ఎక్కడ కాజేస్తారో అనే భయం మొదలైంది సదానందానికి. ఉన్నట్టుండి హఠాత్తుగా ఓ అద్భుత ఆలోచన తన బుర్రలో మెరిసింది. వాళ్ళు తన పెద్ద బ్యాగ్ సోదా చేసి చూస్తే 10,000 నష్టపోవాలి. అలా కాకుండా ముందే వాళ్ళకి మా ఆవిడ 1,000 రూపాయలు పెట్టి తెచ్చిన ఆ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేస్తే అప్పుడు వారు ఈ పెద్ద బ్యాగ్ జోలికి రాకపోవచ్చు. చూద్దాం మన ఆలోచన ఎంత మేరకు ఫలిస్తుందో అనుకుంటూ ఉండగా, ముసలాడా, నీ దగ్గర ఏమైనా డబ్బుంటే ఇచ్చాయి అంటూ సదానందం గొంతుపై కత్తి పెట్టాడు ఒకడు. ముందుగా తన ఆలోచించిన ఆలోచన ప్రకారం అలానే చేస్తానని మనసులో అనుకుని, లలితాంబ, ఓసారి నీ హ్యాండ్ బ్యాగ్ ఇటువు అన్నాడు సదానందం తత్తరపడుతూ. అదెందుకండి? అది ఆ దుండగులు చూశారంటే ఆ బ్యాగ్ కూడా పట్టుకెళ్ళిపోతారు. ఎలాగూ ఆ పెద్ద బ్యాగ్ వారికి కంటపడుతుంది. దాంతోపాటు ఇది కూడా వాళ్ళకి అప్పచెప్పటం దేనికి? అందుకే దాన్ని దాచేశాను అంది. అబ్బా లలితాంబ, నీకు అర్థం కావటం లేదు నా బాధ అంటూ లలితాంబ నోట్లో మాట నోట్లోనే ఉండగానే, ఇదిగోండి బాబు, మా దగ్గర ఉన్నది ఈ బ్యాగ్ మాత్రమే, ఇందులో ఖర్చు నిమిత్తం ఓ 1,000 రూపాయలు ఉంచుకున్నాం అన్నాడు జాలిగా ముఖం పెట్టి. మరి ఆ పెద్ద బ్యాగ్ మాట ఏంటి అన్నాడు దోపిడీ దొంగ అనుమానంగా. అదా, అందులో మా వాడుక బట్టలు, అలానే మా ఆవిడ సింహాద్రి అప్పన్నకు కట్టిన ముడుపులు ఉన్నాయి అనగానే దుండగులు ఆ మాటలు నమ్మి ఆ పెద్ద బ్యాగ్ వదిలి ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని గబగబా బస్సు దిగెళ్ళిపోయారు. ఆ దుండగులు దిగ్గానే, ఏంటండి మీరు ఇలా చేశారు అంది లలితాంబ ఎర్రబడ్డ కళ్ళతో సూటిగా చూస్తూ. అదే మరి మెదడు పనిచేయకపోవటం అంటే. వాళ్ళు అసలు పెద్ద బ్యాగ్ సోదా చేస్తుంటే 10,000 నష్టపోయేవాళ్ళం కదా. అందుకే అలా కాకముందే నేను వాళ్ళకి ఆ 1,000 రూపాయల హ్యాండ్ బ్యాగ్ ఎర్రగా వేసి మన 10,000 కాపాడాను. చూసావా నా తెలివి అంటూ చిరునవ్వు నవ్వి కనుబొమ్మలు ఎగరేశాడు హుషారుగా. ఏడ్చినట్టుంది మీ తెలివి. ఇందాక మీరు తెగిపోయిందని ఇచ్చిన మీ 3 తులాల బంగారపు గొలుసుని మాటిమాటికి ఆ పెద్ద బ్యాగ్ తీయొద్దని తిట్టారని దాన్ని నా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టాను. అందుకే దీన్ని దాచిపెడితే నా దగ్గర నుండి లాక్కుని మరీ వాళ్ళకి ఇచ్చారు. అంటే మీరు 10,000 కాపాడి 20,000 నష్టం చేసుకున్నారన్నమాట. అనుభవించండి అంది కోపంతో ఊగిపోతూ. అంతే, తన అతి తెలివి బెడిసి కొట్టిన తీరుకి కిక్కురుమనకుండా సీట్లో వెనక్కి వాళ్ళు కూర్చుండిపోయాడు సదానందం. ఈ కథ 2005 హాస్యానందం హాస్య మాసపత్రికలో ప్రచురితమైంది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.